హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను మీ ప్రవీణ్‌ని. వెల్కమ్ బ్యాక్ టు హే డెవాప్స్ తెలుగు ఛానల్. సో, ఈరోజు వీడియో వచ్చేసి టెరాఫార్మ్ అండి. సో, ఎవరైతే ఛానల్ కొత్తగొచ్చారో మీరు చూసుకోవాల్సిందేంటంటే ఒకసారి ప్లేలిస్ట్‌కెళ్ళండి. అన్ని టూల్స్ మనం ఇప్పటి వరకు కవర్ చేసాం. జెన్కిన్స్, మేవన్, యాన్సిబుల్ ఇంకా మనకి డాకర్ ఓకే. ఆ తర్వాత ఇప్పుడొచ్చి జేఫ్రాగ్ కూడా కంప్లీట్ చేసాం. అలాగా నెక్స్ట్ టూల్ వచ్చేసి టెరాఫార్మ్. సో, ఈ టెరాఫార్మ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? ఏంటి అసల బేసిక్స్ ఎలా నేర్చుకోవాలి? ఆ తర్వాత ఎలాగ మనం ఇది యూజ్ చేసి ఒక క్లౌడ్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనేది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ వీడియోలో రిలీజ్ చేస్తాను. ఈరోజైతే మనం టెరాఫార్మ్ బేసిక్స్, అలానే టెరాఫార్మ్ ఆర్కిటెక్చర్, అలానే టెరాఫార్మ్ కమాండ్స్, అలానే టెరాఫార్మ్ అసలు ఎందుకు యూజ్ చేస్తామనే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. అలాగే మీకు డాక్యుమెంట్స్ కూడా కింద డ్రైవ్ లింక్‌లో పెట్టేస్తాను. మీరు చూసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అంతా ఫ్రీనే ఈ ఛానెల్‌లో. సో, మీరు కొత్త అయితే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ టార్గెట్ వచ్చేసి మీరందరూ యాన్సిబుల్ వీడియో చూడలేదు. ఫస్ట్ చూడండి. హ్యాండ్స్ ఆన్ కూడా మంచిగా నేను యూజ్ కేస్, ఆటోమేషన్స్ యూజ్ కేస్ మీ రెజ్యూమ్‌లో పెట్టుకున్నట్లు నేను ఇచ్చాను. కానీ మీరు అది చూడలేదు. ఒకసారి చూడండి అదెళ్ళి. ఆ తర్వాత ఇది చూడండి కావాలంటే లైక్ చేయండి ఫస్ట్. ఏదైనా కామెంట్ చేయండి. అంటే మీకు ఎలాగనిపిస్తుంది ఈ సీరీస్ ఏంటి అనేది కామెంట్ చేయండి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. సో, నేనైతే ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఒక్కసారి చూడండి. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెరాఫార్మ్ ఆర్కిటెక్చర్‌లోకి మనం వెళ్దామండి. సో, టెరాఫార్మ్ అంటే ఏంటి? ఎవర్రా బాబు ఈ టెరాఫార్మ్ క్రియేట్ చేసాడు? అసలు ఎందుకురా బాబు మనం టెరాఫార్మ్ యూజ్ చేస్తున్నాం? అరే బాబు! డెవాప్స్‌లో ఇన్ని టూల్స్ వచ్చేసాయి. నాకైతే దిమ్మ తిరిగిపోతుంది. అసలు ఏ టూల్ చదువుకోవాలనేదే మన యూట్యూబ్ ఛానెల్‌లో అంత కంటెంట్ ఒక ప్రాపర్ సీక్వెన్స్‌లో ఎళ్తుంది. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే మీకు చాలా మంచిది. ఎక్స్‌పీరియన్స్ అయితే ది బెస్ట్ టైమ్ అన్నమాట. రెజ్యూమెస్ కూడా ఇచ్చాను. చూడండి అన్నీ ఓకేనా? ఒకసారి ఛానెల్‌లో ఎళ్లి వీడియోస్ అన్నీ చూడండి. సో, అసలు టెరాఫార్మ్ ఎందుకొచ్చింది భయ్యా అంటే చాలా సింపుల్‌గా మనం 2010లో ఏమైందంటే ఏడబ్ల్యూఎస్ గాడు ఏం చేశాడంటే చెప్తాను ఒకసారి ఈ స్టోరీ చెప్తాను. ఒకసారి వినండి. అజ్యూర్, జీసీపీ ఓకేనా? ఈ మూడు క్లౌడ్స్ మెయిన్‌గా యూజ్ చేస్తున్నారండి ప్రతి ఐటీ కంపెనీలో. సో, బేసిక్‌గా 2010లో ఏమైందంటే ఎప్పుడైతే క్లౌడ్ వచ్చిందో మనకి ఈ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీసు, క్యాప్‌జెమినీ, వాల్మార్ట్, వెరైజాన్ ఇవన్నీ ఏం చేశాయంటే ఓకే. ఎందుకు మనం క్లౌడ్‌లో మూవ్ అవ్వకూడదనేసి అనుకున్నాయండి. ఓకేనా? ఎందుకంటే అప్పటి వరకు ఆన్ ప్రిమైస్ సర్వర్స్ గాని, చాలా పెద్ద పెద్ద సర్వర్స్ ఎక్కడో డిప్లాయ్ చేసి దాని మీద అప్లికేషన్స్ రన్ చేసేవారు. బట్ ఎప్పుడైతే ఈ క్లౌడ్ ఎగ్జిస్టెన్స్ వచ్చిందో అంటే దీంట్లో ఏమైందంటే ఈ క్లౌడ్ వచ్చిన తర్వాత చాలా వరకు క్లౌడే అంతా చూసుకుంటుంది. మనం జస్ట్ అమౌంట్ పే చేసిస్తే సపోజ్ నేను రూ. 1కి నాకు బిల్ వచ్చిందండి. అంటే ఏంటంటే ఆ రూ. 1 సరుకు నేను అమెజాన్ నుంచి తీసుకున్నట్లనమాట. ఓకేనా? సో, అలాగేమైందంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా అమెజాన్, ఎక్సవేర్, క్యాప్‌జెమినీ ఓకేనా? ఇలా బోలెడన్ని కంపెనీస్ ఏం చేశాయంటే ఓకే. చలో క్లౌడ్‌లో మూవ్ అవుదాం అనుకోని ఇవి క్లౌడ్‌లో మూవ్ అయ్యాయి. అంతవరకు బానే ఉంది. క్లౌడ్‌లో మూవ్ అయిపోయిన తర్వాత ఫస్ట్‌లో ఎలాగుండేదంటే ఓరి బాబు నువ్వు యూఐకెళ్ళి అంటే ఫ్రంట్ ఎండ్‌లోకెళ్ళి ఏదైనా కావాలంటే క్రియేట్ చేసుకోరా బాబు. ఈసీ2 ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేసుకో. దాంట్లో ఏదైనా సాఫ్ట్‌వేర్ డిప్లాయ్ చేసుకో. లేపోతే నువ్వు డేటాబేస్ క్రియేట్ చేసుకో. ఓకేనా? లేపోతే నువ్వు ఒక నెట్‌వర్కే క్రియేట్ చేసుకుంటావు. నువ్వంతా మాన్యువల్‌గా చెయ్యాలిరా బాబు అనేసి అమెజానోడైతే అన్నాడు. కానీ మీకు తెలిసిందే కదా! మనం ఏం చేస్తాం? మనకంతా ఆటోమేషన్ కావాలి. సో, అప్పుడు మనం ఏం చేసామంటే, ఈ ఆటోమేషన్స్ ఆలోచించామనమాట. ఓకే. ఏడబ్ల్యూఎస్‌లో ఎలాగ నేను ఇన్‌ఫ్రా మొత్తం ఒక కంపెనీ ఉందండి. ఓకేనా? ఒక కంపెనీకి ఆటోమేషన్ ఎలా చేయొచ్చు క్లౌడ్‌లో అనే దానికి ఏం చేశాడంటే అమెజానోడు అప్పుడు ఒకటే వదిలాడండి. ఏడబ్ల్యూఎస్ ఓడు ఏం చేశాడంటే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్స్ వదిలాడు అప్పుడు. అంటే ఒక డౌన్ ద లైన్ కొన్ని టెస్టింగ్‌ల తర్వాత అంతా చేసిన తర్వాత క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్ అయితే వదిలాడు. ఈ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్ వదిలిన తర్వాత ఏమైందంటే ప్రతి కంపెనీ దీన్ని యూజ్ చేసుకొని ఇన్‌ఫ్రా అనేది చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. అంటే ఏంటంటే మీరు చూసుకున్నట్లయితే నాకు ఏ కాంపోనెంట్ కావాలన్నా ఎక్స్, వై, జెడ్ డేటాబేస్ కావాలా? నువ్వు క్రియేట్ చేసుకో. నెట్వర్క్ కావాలా? క్రియేట్ చేసుకో. ఈసీ2 ఇన్స్టెన్స్ కావాలా? క్రియేట్ చేసుకో. స్టోరేజ్ కావాలా? అంటే నీకు ల్యాప్‌టాప్స్ ఒక 100 ల్యాప్‌టాప్స్ కావాలా? 100 ల్యాప్‌టాప్స్‌కి 100 జీబీ కావాలా? క్రియేట్ చేసుకోరా బాబు. నువ్వు ఎన్నైనా క్రియేట్ చేసుకో. ఓకేనా? సో, ఇలాగనేసి ఏడబ్ల్యూఎస్ ఏం చేసింది? ఎప్పుడైతే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్ రిలీజ్ చేసిందో చాలా వరకు కంపెనీస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, భయ్యా నాకింకా తిరిగే లేదు. నేనే తోపు, నేనే తురుమనుకున్నారు. కానీ మీరు చూసుకున్నట్లయితే కొన్ని ఇయర్స్ తర్వాత ఈ అజ్యూర్ మాయ, ఇంకా జీసీపీ మామ ఇద్దరు వచ్చారండి. ఓకేనా? ఆళ్ళేమనుకున్నారంటే ఓడియమ్మ ఏడబ్ల్యూఎస్ వాడు చాలా సంపాదిస్తున్నాడు. మనం మన క్లౌడ్స్ ఎందుకు లాంచ్ చేయకూడదంటే అప్పుడు అజ్యూరోడు ఏం చేశాడు? అజ్యూర్ క్లౌడ్ రిలీజ్ చేశాడు. గూగుల్ క్లౌడ్ రిలీజ్ చేశాడు. ఇప్పుడు మార్కెట్‌లో ఏమైపోయిందంటే అంటే కొత్త సరుకొచ్చిన తర్వాత ఎవరికైనా ఏముంటది? ఓడియమ్మ కొత్త సరుకొచ్చింది టేస్ట్ చేయాలని ఉంటది. సో, కంపెనీస్ ఏం చేసాయి? సరదాగా అలాగ ఒక్కొక్క సర్విస్ యూజ్ చేస్తూ ఈళ్ళకేమైపోయిందంటే మల్టీ క్లౌడ్‌కెళ్ళిపోయారీళ్ళు. ఓకేనా? సో, అలాగా మీరు చూసుకున్నట్లయితే
ఇప్పుడు మనకేంటి ఇంజినీర్స్ ఎక్కువ అవుతున్నారు. ఇప్పుడు ఎవరైతే సాఫ్ట్‌వేర్‌లో వర్క్ చేస్తున్నారో 1, 2, 3 ఇలా 3 క్లౌడ్‌లు వచ్చేసాయి మనకి. ప్రైమరీ క్లౌడ్స్ అన్నమాట. ఓకేనా? అప్పుడేమైందంటే ఈ కంపెనీ ఎప్పుడైతే మల్టీ క్లౌడ్‌కెళ్ళిపోయిందో కంపెనీ వోడికి కొన్ని రోజులైతే హ్యాపీగా ఉన్నారండి. అందరూ కూడా చాలా హ్యాపీగా ఓడియమ్మ మల్టీ క్లౌడ్ వచ్చింది హైలైట్ అసలు నా జీవితం సెట్. ఇంక నేనేం చేయక్కర్లేదు అనుకోని చూసారు. కానీ మీరు చూసుకున్నట్లయితే ఎలాగైతే ఏడబ్ల్యూఎస్ వాడు క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్ ఇచ్చాడో అలానే అజ్యూర్ వోడు అజ్యూర్ ఆర్మ్ టెంప్లేట్స్ అంటే దాన్ని ఆర్మ్ టెంప్లేట్స్ అంటాం అనమాట ఇన్ఫ్రా క్రియేట్ చేయడానికి. అలా జీసీపీ వోడు ఏదో ఒకటి ఇచ్చాడులేండి. బొందలో స్క్రిప్ట్స్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ ఇంజినీర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇప్పుడు ఒక కంపెనీ యూజ్ చేస్తుంది కదా! ఈ క్లౌడ్‌లు. ఆ కంపెనీ వోడికి డిఫికల్ట్ ఏమొచ్చిందంటే ఓడియమ్మ నేను క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్ తెలిసినోడిని పెట్టాలి కంపెనీలో. అలానే అజ్యూర్ ఆర్మ్ టెంప్లేట్స్ తెలిసినోడిని పెట్టాలి. అంటే ఏంటి అక్కడ 2 రిసోర్సెస్ వేస్ట్ అయిపోతున్నారు ఆళ్ళకి. ఒకడికి 10,00,000 ఇస్తే ఒకడికి 12,00,000 ఇలా 22,00,000 అయిపోతుంది. దీనికి సొల్యూషన్స్ ఏంటా అని చూస్తే అప్పుడు ఒక మేధావి వచ్చి టెరాఫార్మ్ ఇంట్రొడ్యూస్ చేశాడండి. ఆ మేధావి ఎవరో కాదు హాషికార్ప్ కంపెనీ. ఓకేనా? హాషికార్ప్ అనేది ఒక కంపెనీ. ఆడేం చేశాడంటే భయ్యా నువ్వు ఎన్ని క్లౌడ్స్ అయినా తెచ్చుకో. ఈ ఒక్క స్క్రిప్ట్, ఈ ఒక్క కోడ్ టెరాఫార్మ్ అనే కోడ్‌ని నువ్వు ఏ క్లౌడ్‌లో అయినా రన్ చేసుకో భయ్యా అనే ఒక ఫీజిబిలిటీ ఇచ్చాడు. సో, అందుకే టెరాఫార్మ్ చాలా ఫేమసు. చాలా చాలా ఇంపార్టెంట్ కూడా ప్రతి ఇంటర్వ్యూకి వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. సో, అది ఎలా రన్ అవుతుంది? అసలు టెరాఫార్మ్ ఆర్కిటెక్చర్ ఏంటి భయ్యా అంటే ఒకసారి చూద్దాం సరదాగా. ఈడెవడండి ఈడు స్పెక్ట్స్ ఏసుకొని చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడిక్కడ. సో, బేసిక్‌గా ఒక ఇంజినీర్. సాఫ్ట్‌వేర్‌లో అందరూ కూడా ఇంజినీర్‌లే. ఓకేనా? అందరూ తోపులే, అందరూ తురుములే. ఓకేనా? మీలో ఎవరైతే తోపులున్నారో ఒకసారి చెప్పండి కామెంట్ చేసి. ఓకేనా? సో, ఇక్కడ ఏమవుతుందంటే ఈ డెవాప్స్ ఇంజినీర్ ఏవైతే చేస్తున్నాడో ఈడికొక ల్యాప్‌టాప్ ఇస్తారు కదండీ! మ్యాక్ ల్యాప్‌టాపు, అలానే విండోస్ ల్యాప్‌టాపు. ఎవరైతే ఇప్పుడు విండోస్‌లో ఉన్నారో ఆళ్ళది నెక్స్ట్ టార్గెట్ మ్యాక్ ల్యాప్‌టాప్ అవ్వాలండి. ఓకేనా? ప్రొడక్ట్ కంపెనీ కొడితే మ్యాక్ ల్యాప్‌టాప్ మీకొస్తది. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ప్రొడక్ట్ కంపెనీలోకెళ్తే. ఎవరైతే ఏ ల్యాప్‌టాపు లేదో మీరు త్వరలో జాబ్ రావాలనేది నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఏ స్ట్రగల్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. నేను కామెంట్ చూస్తాను. ప్రతి కామెంట్ నేను ఛానెల్‌లో చూస్తాను. ఓకేనా? నాకెవరికైతే చాలా స్ట్రగల్‌లో ఉన్నాడో రిప్లై ఇస్తాను. నేను డెఫినిట్‌గా రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వలేని రోజు లేదు. అంటే ఏమైనా క్వెరీస్ నాకు అనిపించిందనుకోండి వీడు చాలా హెక్టిక్ ప్రాబ్లమ్‌లో ఉన్నాడంటే నేను తప్పకుండా రిప్లై ఇస్తా. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చూసుకోవాలంటే ఈ డెవాప్స్ ఇంజినియర్ దగ్గర ఒక ల్యాప్‌టాప్ అయితే ఉందండి. సరదాగా ఒకసారి చూడండి. ఈ ల్యాప్‌టాప్ ఉంది కదా! ఈ ల్యాప్‌టాప్‌లో లోకల్‌లో కొన్ని ఫైల్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఈ ఫైల్సే టెరాఫార్మ్ ఫైల్స్. ఓకేనా? సో, ఇది మీరేమనుకోవచ్చంటే ఈ వీడియో పార్ట్ 1 అనుకోవచ్చు. ఈ వీడియో చూసాకనే నెక్స్ట్ మనం హ్యాండ్స్ ఆన్ చేస్తాం పార్ట్ 2 వీడియోలో. అది నేను చెప్తాను ఎప్పుడు పెడతానో. బట్ బేసిక్‌గా మీకేం అర్థం అవ్వాలంటే ఈ ల్యాప్‌టాప్ ఏదైతే ఉంది కదా! ఈ ల్యాప్‌టాప్‌లో కొన్ని ఫైల్స్ అయితే ఉన్నాయి. టీఎఫ్ ఫైల్స్ అంటే ఏదైతే టీఎఫ్, టీఎఫ్, టీఎఫ్ ఇలా టెరాఫార్మ్ ఫైల్స్ అంటాం కదా! ఏబీసీ అని. ఎప్పుడైతే టీఎఫ్ అనే ఎక్స్‌టెన్షన్ వచ్చిందో దాన్ని మనం టెరాఫార్మ్ అంటామండి. ఓకేనా? సో, మీకు అర్థం అయిపోయి ఉండాలి. సో, ఈ డెవాప్స్ ఇంజినియర్ దగ్గర, ఇన్ఫ్రా ఇంజినియర్ దగ్గర ఒక 3 టీఎఫ్ ఫైల్స్ ఉన్నాయి. 1, 2, 3 ఓకేనా? సో, 3 యూజ్ చేసి ఆడేం చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. ఓకేనా? సో, ఎప్పుడైతే టెరాఫార్మ్ యూజ్ చేస్తున్నాడో సో, బేసిక్‌గా ఏమవుద్దంటే మీరొకటి ఇక్కడ గమనించాల్సిందేంటంటే టెరాఫార్మ్‌లో మనం ఎప్పుడు యూజ్ చేసుకున్నా మనకు ల్యాప్‌టాప్ ఒకటి లోకల్. ఓకేనా? లోకల్ ల్యాప్‌టాపు అలానే ఇంటర్నెట్‌లో ఎక్కడో సర్వర్‌లో ఎక్కడో దునియాలో ఎక్కడో ఒక సర్వర్ మూలన ఒక సర్వర్‌లో ఎక్కడో టెరాఫార్మ్ ఫైల్స్ ఉంటాయండి. బేసిక్‌గా మాడ్యూల్స్. ఓకేనా? ఇది కూడా నేను తర్వాత చెప్తాను. సో, ఏంటంటే టెరాఫార్మ్ అనేది ఓపెన్ సోర్స్. ఇనీషియల్‌గా ఓపెన్ సోర్స్ ఉండేది. తర్వాత వీళ్ళేం చేశారంటే లైసెన్స్ అది పెట్టేసి చేశారు. బట్ ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఫ్రీనే ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఎంటర్‌ప్రైజ్ లెవెలోళ్ళకి ఛార్జింగ్ చేస్తున్నారనుకుంటా. బట్ నేనైతే నాట్ ష్యూర్. ప్రస్తుతానికైతే మన డెమోకి గాని, మన లెర్నింగ్స్ గాని అంతా ఫ్రీయే. సో, ఇక్కడ ఏమైందంటే ఈడెవడైతే లోకల్ ల్యాప్‌టాప్‌లో యూజ్ చేస్తున్నాడో వీడు కొన్ని కమాండ్స్ రన్ చేసి ఇన్ఫ్రా క్రియేట్ చేస్తున్నాడండి. మీరిక్కడ చూసినట్లయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఓకేనా? సో, పార్ట్ 1 మనం ఏం అర్థం చేసుకున్నాం? ఒక డెవాప్స్ ఇంజినియర్ ఉన్నాడు. డెవాప్స్ ఇంజినియర్ దగ్గర కొన్ని ఫైల్స్ అయితే ఉన్నాయి. ఓకే. నౌ లెట్స్ గో ఇంటూ పార్ట్ 2. పార్ట్ 2లో ఏమవుతుందంటే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక టెరాఫార్మ్ అనేది ఒక కోర్ కాంపోనెంట్ ఉంది. ఇది చూస్తున్నారా మీరు కోర్ అంటే ఏంటంటే ఇది ఇంటర్నెట్‌లో ఎక్కడో ఉంటదండి. ఏదో మాల్‌న ఒక ఇంటర్నెట్‌లో ఉంటది. సో, ఇవన్నీ ఏంటంటే కాన్సెప్ట్స్ ఆఫ్ టెరాఫార్మ్ అన్నమాట. జాగ్రత్తగా వినండి. ఓకేనా? టెరాఫార్మ్ కోర్ ఒకటి, ప్రొవైడర్స్ ఒకటి, ప్రొవిజనర్స్ ఒకటి, ప్లగిన్స్ ఒకటి.
చాలా చాలా పవర్ఫుల్ అండి. ఒకసారి చూడండి. ఏం చెప్తున్నానంటే ఇది ఇంటర్నెట్‌లో ఏదో ఒక మాల్‌న, ఏదో ఒక ఊర్లో, ఏదో ఒక ప్రాంతంలో, ఏదో గ్రామంలో ఈ టెర్రాఫార్మ్ కోర్ అనేది ఉంటది. ఎప్పుడైతే మన భయ్యా కోడ్ రాస్తున్నాడో, ఈ కోడ్‌లో కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే. సో, ఆ ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏంటంటే ప్రొవైడర్స్. ఓకేనా? ప్రొవైడర్స్ అంటే ఏంటంటే నేను చెప్పాను కదా! ఈ టెర్రాఫార్మ్ ఏడబ్ల్యూఎస్ మీద రన్ అవుద్ది. జీసీపీ మీద రన్ అవుద్ది. ప్రతి క్లౌడ్‌లో రన్ అవుద్ది. సో, టెర్రాఫార్మ్‌కి ఎలా తెలుస్తది ఏ క్లౌడ్ మీద రన్ అవ్వాలి అనేది కాన్సెప్ట్ ఏంటంటే ప్రొవైడర్స్. ఓకే. ప్రొవైడర్స్ మీరు చూసుకున్నట్లయితే ప్రొవైడర్ అంటే నేను సింపుల్‌గా చెప్తున్నాను. ప్రొవైడర్ ఈక్వల్ టు ఏడబ్ల్యూఎస్ అన్నాననుకోండి. సో, అప్పుడేమంటే ఏడబ్ల్యూఎస్ మీదే రన్ అవుద్దిది. ప్రొవైడర్ ఈక్వల్ టు అజ్యూర్ అన్నాననుకోండి. అజ్యూర్ మీదే రన్ అవుద్దిది. ఓకే. సో, అలాగనమాట. సో, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ప్రొవైడర్స్‌లో ఏమేం క్లౌడ్‌లున్నాయి? అజ్యూర్, జీసీపీ, ఏడబ్ల్యూఎస్, వీఎంవేర్ బోలెడు రకాలు నానా రకాల క్లౌడ్‌లున్నాయి. అలానే నెక్స్ట్ ఏంటంటే సెకండ్ ఏంటంటే ప్రొవిజనర్స్. ఈ ప్రొవిజనర్స్ ఏంటంటే జనరల్‌గా టెర్రాఫార్మ్‌లో ప్రొవిజనర్స్ ఎందుకు వాడతారంటే మీరు సపోజ్ ఒక సర్వర్ క్రియేట్ చేశారండి. ఓకేనా? ఒక ఈసీ2 సర్వర్ క్రియేట్ చేశారు ఏడబ్ల్యూఎస్ మీద. ఓకేనా? ఏడబ్ల్యూఎస్ మీద ఒక ఈసీ2 సర్వర్ క్రియేట్ చేశారు. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఈసీ2 సర్వర్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏం ఆలోచించాలంటే నాకు కొన్ని స్క్రిప్ట్స్ రన్ అవ్వాలండి. ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రన్ అవ్వాలంటే. అంటే సర్వర్ అయితే క్రియేట్ అయిపోయింది. దాని తర్వాత నేను ఏదో ఒకటి చేయాలి కదా సర్వర్‌తో. సో, అలాంటి స్క్రిప్ట్స్ ఎప్పుడైతే మనం రన్ చేస్తున్నామో, అది మనకి ప్రొవిజనర్స్ అంటారండి. ఆ ప్రొవిజనర్స్ ఈక్వల్ టు నేను షెల్ స్క్రిప్ట్ ఇవ్వచ్చు, పైథాన్ స్క్రిప్ట్ ఇవ్వచ్చు, లేకపోతే ఏ బొందలో లాంగ్వేజ్ స్క్రిప్ట్ అయినా నేను ఇక్కడ పెట్టుకుంటే, అది ఎప్పుడైతే ప్రొవిజనర్ ఈక్వల్ టు ఆ స్క్రిప్ట్ ఇచ్చానో, ఆ స్క్రిప్ట్ రన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఇది కోర్ ఇంకా స్క్రిప్ట్ తాలూకా డేటా. ఈ 2 ప్రొవైడర్స్, ప్రొవిజనర్స్ కలిపితే ప్లగిన్స్ అండి. సో, బేసిక్‌గా ఏంటంటే సింపుల్‌గా ఏం చెప్తున్నానంటే టెర్రాఫార్మ్ మొత్తం కూడా రన్ అయ్యేది ప్లగిన్స్ ఓకేనా? మాడ్యూల్స్ ఓకేనా? ప్రొవైడర్స్, టెర్రాఫార్మ్ కోర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే వన్స్ టెర్రాఫార్మ్ రన్ అయిన తర్వాత టెర్రాఫార్మ్‌లో కొన్ని కమాండ్స్ ఉంటాయి. సిమిలర్‌లీ మీరు చూసారు కదా! మేవన్‌ది మనం హ్యాండ్స్ ఆన్ చేసాం. మేవన్ ఇన్‌స్టాల్, డాకర్‌ది హ్యాండ్స్ ఆన్ చేసాం. డాకర్ రన్, డాకర్ బిల్డ్ ఓకే. అలానే డాకర్ ఫైల్స్ కూడా చూసాము. అలానే సేమ్ ఏంటంటే టెర్రాఫార్మ్‌లో వన్స్ కోడ్ రన్ అయ్యాక కొన్ని చేంజెస్ అయితే అవుతాయండి. ఇప్పుడు ఈ లోకల్ కోడ్‌లో ఇనీషియల్‌గా మీ దగ్గర ఏ ఫైల్స్ ఉన్నాయి? ఓన్లీ డాట్ టీఎఫ్ ఫైల్స్ ఉన్నాయి. బట్ మీరు ఎప్పుడైతే కొన్ని కమాండ్స్ రన్ చేస్తారో 3 కమాండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి టెర్రాఫార్మ్‌లో. ఆ కమాండ్స్ గురించి చెప్తాను. సో, బేసిక్‌గా ఒక్కొక్క కమాండ్ రన్ చేసినప్పుడు అంటే సపోజ్ నా దగ్గర 3 కమాండ్‌లున్నాయి. 3 కమాండ్‌లు రన్ చేసినప్పుడు కొన్ని ప్యాటర్న్ చేంజ్ అవుద్దండి కోడ్‌లో. అది కూడా నేను హ్యాండ్స్ ఆన్ చేసినప్పుడు చూపిస్తాను. ఏంటి చేంజెస్? అసలు ఏంటి అవ్వబోతుంది? ఒక కమాండ్ రన్ చేస్తే ఏమవుద్దనేది నేను చూపిస్తాను. బట్ ప్రస్తుతానికైతే ఈ కోడ్ అంటే నేను ఒకసారి రెడ్ కలర్ యూజ్ చేస్తాను. మీకు బావుంటది చూడడానికి. ఈ కోడ్ ప్లస్ ఈ కోర్ ప్లస్ ప్రొవైడర్స్ ప్లస్ ప్రొవిజనర్స్ ఈజ్ ఈక్వల్ టు డిప్లాయ్‌మెంట్ ఇన్ ద క్లౌడ్. ఓకేనా? అర్థమైందా? సో, బేసిక్‌గా మీ దగ్గర టెర్రాఫార్మ్ ఫైల్స్ ఉండాలి. ఒక ఇంజినీర్ ఉండాలి. ఆ తర్వాత ప్రొవైడర్స్, ప్రొవిజనర్స్, కోర్. అప్పుడు ఈ స్టేట్ ఫైల్ గురించి నేను మాట్లాడతాను. ప్రస్తుతానికి ఇది వదిలేయండి. అప్పుడు మీరెళ్లి ఏదైనా క్లౌడ్‌లో డిప్లాయ్ చేయొచ్చు. ఓకేనా? అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, లెట్స్ గెట్ ఇంటు ద నెక్స్ట్ స్లైడ్ అండి. సో, ఏంటంటే ఈ స్లైడ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే, అంటే నేను ఏంట్రా బాబు ఈడేంటి చాలా ఏదో చెప్పేస్తున్నాడు అసలు నాకు అర్థం కావట్లేదు అనుకోకండి. ఏదైతే చెప్తున్నానో చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు. ఓకేనా? ఇది మేబీ మీకు ఇప్పుడు ఐడియా రాకపోవచ్చు. బట్ మీరు కొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఇది వింటే హైలైట్ అండి. నెక్స్ట్ లెవెల్ స్టోరీ ఇది. ఒకసారి చూడండి. సో, ఇక్కడ మీరు చూసుకోవాల్సిందేంటంటే భయ్యా, ఈ 1, 2, 3లు ఒకసారి చూడండి నేను చెప్తాను. నేనేమన్నాను, నా దగ్గర ఈ కోడుంది. ఓకేనా? నేను ఈ మనిషిని. నా దగ్గర ఈ కోడుంది. ఓకే. సో, ఇక్కడ ఏమవుతుందంటే కోడ్ ఎప్పుడైతే ఇస్తున్నారో ఏమవుద్దంటే మీరిక్కడ చూసుకున్నారా? ఈ కోడ్ ఎలాగుంది చూడండి ఒకసారి నా దగ్గర. రిసోర్స్ ఓకే. అజ్యూర్ ఓకే. ఎగ్జాంపుల్. అంటే ప్రతి ఐటెమ్ అంటే క్లౌడ్‌లో నేను ఐటెమ్ అంటాను బేసిక్‌గా. క్లౌడ్‌లో సపోజ్ 10 ఐటెమ్‌లున్నాయండి. క్లౌడ్ అంటే ఏంటి? ఒక షాప్ లాంటిది. ఓకేనా? షాప్ లాంటిది. షాప్‌లో 10 ఐటెమ్‌లున్నాయి. నేను ఈ 10 ఐటెమ్‌లు కూడా టెర్రాఫార్మ్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. కాకపోతే ఆ కోడ్‌లో నేనేం రాయాలంటే రిసోర్స్ అని ఫస్ట్ రాయాలి. ఆ తర్వాత టెర్రాఫార్మ్ కొన్ని మాడ్యూల్స్ ఇస్తుందని చెప్పాను కదా! ఫ్రీగా. సో, ఆ పేరు రాయాలి. అంటే సపోజ్
నేను అజ్యూర్‌లో ఒక వీఎం క్రియేట్ చేశాననుకోండి. ఆ మాడ్యూల్ యూజ్ చేయాలి నేను. ఈ పేరు వచ్చేసి ఏదైనా ఇవ్వచ్చు. సింగం గాని, డెవాప్స్ గాని ఏదైనా ఇవ్వచ్చు. ఆ తర్వాత జేసాన్ బ్రేసెస్ యూజ్ చేసి ఒక 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 సర్వర్‌కి ఏం కావాలండి? ఒక సర్వర్‌కి ఏం కావాలి చెప్పండి మీరు? సర్వర్‌కి ఏం కావాలి? సర్వర్ నేమ్ కావాలి. సర్వర్ సైజ్ కావాలి. సర్వర్ ఇమేజ్ కావాలి. ఓకేనా? క్లౌడ్‌లో నేను చెప్తున్నాను. సర్వర్ నెట్వర్కింగ్ కావాలి. సో, అన్ని పారామీటర్స్ ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సి, సి ఈక్వల్ టు డి అని ఇచ్చేస్తాం. ఓకేనా? సో, అదే బేసిక్‌గా టెరాఫార్మ్ కోడ్‌లో ఏంటంటే ఇది కోడ్ అన్నమాట. ఇది స్టెప్ 1 టెరాఫార్మ్ కోడ్. స్టెప్ 1 ఏంటి? రైట్ టెరాఫార్మ్ కోడ్. ఓకే. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ స్టెప్ 1 అయిపోయిన తర్వాత ఏమవుద్దంటే స్టెప్ 2 ఓకేనా? స్టెప్ 2 ఏం చేస్తుంది చూడండి ఒకసారి. డిజైర్డ్ స్టేట్. ఓకేనా? సో, టెరాఫార్మ్‌లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక షాప్‌లోకెళ్ళి నువ్వు 10 ఐటెమ్‌లు కొన్నావంటే, ఆ 10 ఐటెమ్‌లకి ఏమొస్తది మనకి? బిల్లొస్తదా? అవునా? సో, అలానే టెరాఫార్మ్‌లో నువ్వు ఏ టైమ్‌లో కోడ్ రన్ చేసినా కూడా, మనకొక బిల్ అయితే జనరేట్ అయిపోద్ది. ఆ బిల్ పేరే స్టేట్ ఫైల్ అన్నమాట. ఎలా ఉంది ఎగ్జాంపుల్? హైలైటా? దుమ్ము దులిపేసామా? ఎలా ఉంది? చెప్పాలి మరి. రైట్? సో, అలాగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, ప్రతిసారి టెరాఫార్మ్ రన్ చేసినప్పుడు మీకొక స్టేట్ ఫైల్ అయితే జనరేట్ అవుద్ది. ఇది బిల్ అనమాట. బిల్ అంటే మీరు ఒక 10 ఐటెమ్‌లు కొంటే 10 ఐటెమ్‌ల బిల్లు. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిజైర్డ్ స్టేట్ అంటే సెకండ్ పాయింట్ ఏంటంటే, అది ఇప్పుడు ఒకసారి మీరనుకోండి. ఫస్ట్ నేను కోడ్ రన్ చేస్తున్నాను. ఓకేనా? నా దగ్గర ఆల్రెడీ ఒక బిల్ ఉంది. ఓకేనా? కానీ నేను మళ్ళా షాప్‌కెళ్ళి నేనేమంటానంటే, "భయ్యా నాకు ఈ ఐటెమ్ వద్దు. ఇంకో ఐటెమ్ ఇవ్వు" అంటాను. ఓకేనా? వాడేం చేస్తాడంటే, అదే బిల్ మీద ఇంకో ఐటెమ్ ప్రింట్ చేసిస్తాడు. సో, అది చూడండి ఎలాగవుతుందో. ఫస్ట్ అయితే టెరాఫార్మ్ కోడ్ ఉందండి. ఓకేనా? ఇదంతా క్లియర్ చేసేస్తాను మీకు ఈజీగా అర్థం అవ్వాలని. ఫస్ట్ అయితే టెరాఫార్మ్ కోడ్ ఉంది. సెకండ్ ఏంటంటే, ఒక బిల్ ఆల్రెడీ ఉంది. ఎగ్జిస్టింగ్ బిల్ ఆల్రెడీ ఉంది. ఓకేనా? సో, బిల్లులోకెళ్ళి నేను చూస్తానండి. ఓకేనా? చూసి నేనేమంటానంటే, ఓకే. అంతా బానే ఉంది. కరెంట్ సిట్యుయేషన్ అని చెప్తున్నాను. సపోజ్ నేను ఈ లొకేషన్ ఇక్కడ వెస్ట్ యూరోప్ ఉంది కదా! సో, క్లౌడ్‌లో చాలా లొకేషన్స్ ఉంటాయి. నేనిక్కడ ఏం చేస్తానంటే, ముంబై అనే రీజియన్ ఇస్తానండి. ఓకేనా? సో, ఇప్పుడు నేనేంటి ఆ షాప్‌లో ఉన్న 10 ఐటెముల్లో నేను ఒక ఐటెమ్ చేంజ్ చేసడానికి ఎళ్ళాను. ఓకేనా? సో, అప్పుడేమవుతుంది చూడండి. స్టెప్ నంబర్ 1 కోడ్ ఈస్ చేంజ్డ్. స్టెప్ నంబర్ 2 బిల్‌లో చెక్ చేస్తాను. ఓకేనా? నువ్వు ఫస్ట్ ఒక ఐటెమ్ తీసుకున్నావు కదా! ఎక్స్ ఐటెమ్. ఇప్పుడు నేను ఆ వై ఐటెమ్‌తో రీప్లేస్ చేయాలి. ఓకేనా? సో, నేను ఆ షాపోడికి ఇది ఇచ్చేసి ఇది తీసుకోవాలన్నమాట. సో, చెక్ స్టేట్ అంటే థర్డ్ ఏంటి ఆ బిల్‌లో చూస్తది. ఓకేనా? థర్డ్ అయిపోయింది. థర్డ్ స్టేట్ అయిపోయింది. ఫోర్త్ ఏంటి సిస్టమ్‌లో ఆ ప్రొడక్ట్ ఉందా లేదా అనేది చూడాలి కదా! ఇప్పుడు నాకు ఈడు వై ప్రొడక్ట్ ఎలాగ ఇచ్చేస్తాడు షాప్‌లో. ఆ వై ఐటెమ్ ఉందా లేదా అని చూడాలి కదా! సో, అప్పుడు ఏం చేస్తదంటే ఫోర్త్ టెరాఫార్మ్ ఎళ్లి క్లౌడ్‌లో చూస్తది. ఒకవేళ ఈ ప్రొడక్ట్ ఉందా లేదా? ఒకవేళ చూడండి 4 ప్రొడక్ట్ ఉందా లేదా అని చూస్తది. ఓకేనా? 5 ఏంటి చూడండి ఒకసారి. ఒకవేళ ప్రొడక్ట్ లేదు అంటే, ఓకేనా? 5 లేదు అంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే 5 లేదు అంటే, ఈ స్టేట్ ఫైల్ ఏం చేస్తదంటే టెరాఫార్మ్ చెప్తది భయ్యా ఓకేనా? నువ్వు టైమొచ్చింది. ఒక ప్రొడక్ట్ క్రియేట్ చెయ్యి అంటది. సో, బేసిక్‌గా ప్రొడక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇది చూడండి 7 క్రియేట్. ప్రొడక్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత అది అప్పుడు బిల్లులోకి యాడ్ అయిపోద్ది. సో, ఇక్కడ టెరాఫార్మ్ ఏం చేస్తదంటే ఏదైనా ప్రొడక్ట్ లేకపోతే క్లౌడ్‌లో ప్రొడక్ట్ క్రియేట్ చేసి దానికి బిల్లులో యాడ్ చేస్తదనమాట. సేమ్ లైక్ షాప్‌లో ప్రొడక్ట్ లేకపోతే ఏమంటాడండి ఆడు? భయ్యా నువ్వు రేపు రా, లేకపోతే ఒక గంట తర్వాత రా నేను ఈ ప్రొడక్ట్ అరేంజ్ చేసి పెడతాననేది. ఓకేనా? సో, అలానే సేమ్ బిల్ కాన్సెప్ట్, షాప్ కీపర్ కాన్సెప్ట్, ప్రొడక్ట్ కాన్సెప్ట్ తీసుకొని నేనైతే మీకు టెరాఫార్మ్ చాలా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేశానని ఆలోచిస్తున్నాను. బట్ మీకేమైనా డౌట్‌లుంటే నాకు కామెంట్ చేయండి పర్లేదు. ఓకేనా? సో, లెట్స్ మూవ్ ఇంటు ద నెక్స్ట్ స్లైడ్. ఓకేనా? సో, బేసిక్‌గా టెరాఫార్మ్ కమాండ్స్ అండి. సో, టెరాఫార్మ్ అయితే మీరిక్కడ చూసుకున్నట్లయితే టెరాఫార్మ్ కోడ్ ఏదైతే ఉందో ఇలాగ ఉంటదండి. ఓకేనా? సో, నేను మీకు హ్యాండ్స్ ఆన్ కూడా చేయిస్తాను కదా! ఈరోజు జస్ట్ థియరీ పార్టే. సో, మెయిన్.టీఎఫ్ ఓకే. వేరియబుల్స్.టీఎఫ్ ఓకేనా? terraform.tf.vars ఆ తర్వాత .terraform ఫోల్డర్ కూడా వస్తది. ఇది కూడా కమాండ్ ద్వారానే వస్తది. ఇది కూడా నేను మీకు చెప్తాను. బట్ బేసిక్‌గా మీరిక్కడ చూసుకోవాల్సిందేంటంటే మెయిన్.టీఎఫ్‌లో నేను మీకు చెప్పాను కదా! ప్రొవైడర్స్ ఓకేనా? డేటా ఉంటది. సో, ఏ క్లౌడ్ హిట్ చేయాలా? నేను ఏడబ్ల్యూఎస్‌కెళ్ళాలా? నేను అజ్యూర్‌కెళ్ళాలా? నేను జీసీపీకెళ్ళాలా? అనేది మెయిన్.టీఎఫ్‌లో ఉంటది. ఈ వేరియబుల్స్.టీఎఫ్ పేరే చెప్తుంది భయ్యా నా 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 ఫైల్‌లో వేరియబుల్స్ ఉంటాయి. సో, వేరియబుల్స్ అంటే ఏంటంటే వేర్ ఏ ఈక్వల్ టు 3
వేర్ బి ఈక్వల్ టు 6 అలాంటి డేటా అంతా వేరియబుల్స్ అనమాట. ఈ వేరియబుల్స్ని యూజ్ చేసి నేను మెయిన్ కోడ్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టీఎఫ్ వ్యార్స్ అని ఉంది. ఈ టీఎఫ్ వ్యార్స్ అంటే ఏంటంటే, సపోజ్ నేను ఒక జెన్కిన్స్ పైప్లైన్ రన్ చేస్తున్నాను, లేకపోతే నాకు పర్టికులర్ ఎన్విరాన్మెంట్ అంటే డెవ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇవి, క్యూఏ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇవి, లేకపోతే ప్రాడ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇవి. సో అడిషనల్ ఏదైనా స్టాండర్డ్ వేరియబుల్స్ కానీ, లేకపోతే అడిషనల్ ఏదైనా యాడ్ ఆన్ వేరియబుల్స్ కానీ, లేకపోతే అందరికీ యూజ్ అయ్యే వేరియబుల్స్, కామన్ వేరియబుల్స్ ఏమైనా ఉన్నా సరే నేను ఈ టీఎఫ్ వ్యార్స్లో పెట్టుకుంటా. ఓకేనా. ఈ ఫైల్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ప్రస్తుతానికైతే మీకు కొన్ని చెప్పాల్సింది ఏంటంటే, .terraform ఫోల్డర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ లాగ్ ఫైల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ తర్వాత స్టేట్ ఫైల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ చెప్పాలి కదా. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ ఆన్ చేస్తూ చెప్తాను. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ అండి. సో బేసిక్గా ఇది చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే మీరు చూసుకున్నట్లయితే టెరాఫార్మ్ కమాండ్స్. ఓకేనా. సో ఇక్కడ టెరాఫార్మ్ కమాండ్స్లో మీరు చూసుకున్నట్లయితే ఈ 3-4 కమాండ్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ బ్లాక్లో. టెరాఫార్మ్ ఇనిట్, సపోజ్ నా దగ్గర ఒక కోడ్ ఉంది. ఓకేనా. నా దగ్గర ఒక 10 ఫైల్స్ ఉన్నాయి, టెరాఫార్మ్ ఫైల్స్. ఓకేనా. సో నేను ఫస్ట్ టెరాఫార్మ్ ఇనిట్ అని కొట్టిన వెంటనే, ఓకేనా, నాకు ఇదేం లేదండి. మీరు ఒక స్థలం కొనడానికి వెళ్ళారు, ఒక ల్యాండ్ కొనడానికి వెళ్ళారు. ఓకేనా. ల్యాండ్ కొనేసిన తర్వాత మీరు బిల్డింగ్ కట్టడానికి ఏం చేస్తారు, ఫస్ట్ ప్లాన్ ఇనిషియలైజ్ చేస్తారు కదా మైండ్లో. ఓడి అమ్మ నేను ఇలా బిల్డింగ్ కట్టాలనేసి. ఓకేనా. ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఒక సివిల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్తారు, ఇనిషియలైజ్ చేస్తారు. సివిల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, ప్లాన్, భయ్యా నాకు ఇలా కావాలి, ఇలాగ నేను అనుకుంటున్నాను, నాకు ఇలా ప్లాన్ గీసి ఇవ్వు అంటారు. అవునా. థర్డ్ ఏం చేస్తారు మీరు, ఓకే పునాదులు వేయిస్తారు, వర్కర్స్ని పిలుస్తారు, అంతా చేస్తారా. ఆ తర్వాత స్లోగా క్రియేట్ అవుద్ది మీ అపార్ట్మెంట్ కానీ మీ ఫ్లాట్ కానీ. సో అలానే ఇది కూడా అంతే. టెరాఫార్మ్ వినేటప్పుడు మొత్తం కోడ్ ఇనిషియలైజ్ అయిపోద్ది. టెరాఫార్మ్ ప్లాన్ అనేటప్పుడు మీకు ప్లాన్ వస్తుందండి, బ్లూ ప్రింట్, ఒక ప్లాన్ ఫైల్ వస్తుంది. బ్లూ ప్రింట్ అంటే, ప్లాన్ అంటే ఏంటంటే బేసిక్గా ఒక ప్లాన్ క్రియేట్ చేస్తున్నాం కోడ్కి. ఒక ఇన్ఫ్రాలో బేసిక్గా ఇన్ఫ్రాలో నేనేం చెప్పానండి, ఇన్ఫ్రాలో 10 ఐటమ్స్ క్రియేట్ చేస్తే దాని 10 ఐటమ్స్కి ప్లాన్ ఉండాలండి. ప్లాన్ లేనిదే క్రియేట్ చేయదు అది టెరాఫార్మ్. ఓకేనా. సో ప్లాన్ అయితే క్రియేట్ చేస్తాం. అలాగే అప్లై ఎలా చేస్తాం, టెరాఫార్మ్ అప్లై అనే కమాండ్ ఇస్తే ఆ మొత్తం ఏదైతే ప్లాన్ కమాండ్లో ఏదైతే బ్లూ ప్రింట్ ఉందో అది యూస్ చేసుకొని 10 ఐటమ్లు అయితే క్రియేట్ చేసేస్తుందండి. డిస్ట్రాయ్ అంటే మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తారు. సో ఇలా కొన్ని కమాండ్స్ ఉన్నాయి. టెరాఫార్మ్ రిఫ్రెష్ అంటే ఏమైనా స్టేట్ ఫైల్స్ రిఫ్రెష్ చేయడానికి, వ్యాలిడేట్ అంటే సింటాక్స్ చెక్స్కి. ఓకేనా. ఇవన్నీ చూసుకోండి. సో అదే అండి ఈరోజు టెరాఫార్మ్ అయితే నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి మీకోసం స్లైడ్స్ క్రియేట్ చేసి మీకోసం టాపిక్ తెచ్చి మీరు ఎలాగైతే చాలామంది టెరాఫార్మ్ అన్నారో నేను ఈరోజు చెప్పడం జరిగింది. 100 లైక్స్ టార్గెట్ అండి. నేను ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నానంటే మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంతకంటే సింపుల్ అంటే ఇంకా మరి కష్టం. అంటే కష్టం అంటే చెప్పొచ్చు. అంటే మీరు నా ముందు కూర్చొని బ్లాక్ బోర్డ్ ఉండి నేను అలాగే ఎక్స్‌ప్లెయిన్ చేస్తే నేను చెప్పొచ్చు ఖచ్చితంగా. దాంట్లో ఏం ఎఫర్ట్స్ నాకైతే ఏముండదు. మీకు అర్థం అవ్వాలనేదే నా ఐడియా. సో మీకైతే వీడియో నచ్చిందే అనుకుంటున్నా. ఒకసారి పాత వీడియోస్ కూడా చెక్ చేయండి. అలానే ఛానల్ కొత్తొస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఈస్ సింగం సైనింగ్ ఆఫ్. బై.